హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం రసగుల్లా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్పాంజిలా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు అందరూ ట్రై చేయండి. రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా ఒక 2 అవర్స్ పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలండి. చూడండి, చక్కగా మనకి నానిన తర్వాత కాస్త మనకి సగ్గుబియ్యం అనేది ఉబుకుతుందండి. చేత్తో ఇలా మెదుపుకుంటే మెత్తగా వచ్చేస్తుందండి. మీరు చేతితో అయినా మెదుపుకోండి, లేకపోతే మిక్సీ జార్కి యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేయకండి. మనకి కన్సిస్టెన్సీ అనేది బాల్ చుట్టుకోవటానికి అనువుగా ఉండాలండి. చక్కగా చూసుకుని చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంది అనిపిస్తే కాస్త మనం సగ్గుబియ్యంని పౌడర్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు వాటర్ ఎక్కువ యాడ్ చేసి లూజుగా ఉంది అనిపిస్తేనే యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం పౌడర్ అనేది. ఇప్పుడు మనం యాడ్ చేసిన సగ్గుబియ్యం పౌడర్ని పిండిలో కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనకి లూజ్గా ఉంది అనిపిస్తేనే ఈ సగ్గుబియ్యం పౌడర్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి. చూడండి, మనకి బాల్స్ చుట్టుకోవటానికి వస్తే సరిపోతుందండి. మరి బాల్స్ అనేది ఎక్కువ గట్టిగాను ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుందండి. చక్కగా కాస్త తడి చేయి చేసుకొని ఇలా బాల్స్ చుట్టుకోండి. చేతికి కాస్త జాగగా అంటుకుంటుంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు సగ్గుబియ్యం క్వాంటిటీ ఎంత తీసుకున్నారో దానికి సరిపడా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ కప్పు వరకు నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి. హాఫ్ కప్పుకి 1 లీటర్ మిల్క్ అనేది సరిపోతుందండి. మిల్క్ అనేది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఓపికతో అక్కడే నిల్చుకుని పాలు పొంగుతున్నప్పుడు గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా వదిలేసామంటే మేగడ కట్టేసి బాగుండదండి. మనం గరిటెతో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి. పాలు అలా మరుగుతున్నప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి పంపుకిన్ సీడ్స్ తీసుకోవాలండి. అదేవిధంగా జీడిపప్పు, కొద్దిగా పిస్తా పప్పు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టేసుకుందామండి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు ఇందులో మనం ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో అప్లోడ్ చేస్తానండి. చూడండి, కాస్త ఇలా బరకగా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో కాస్త పలుకు తగులుతూ బాగుంటుందండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకొని మరిగించుకోవాలండి. మిల్క్ అనేది ఎక్కువసేపు మరిగించుకోండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలండి. బాల్స్ యాడ్ చేసిన వెంటనే గరిటెతో కలిపేయకండి. కాసేపు ఉడికిన తరువాత మాత్రమే గరిటెతో ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి మెల్లగా. మనకి బాల్స్ అనేది మిల్క్లో ఇలా ఉడికించుకోవటం వల్ల సాఫ్ట్గా వస్తాయండి. చక్కగా ఒక 5 నిమిషాల పాటు చూడండి, మరిగిన తరువాత బాల్స్ అనేది ఎలా ఉన్నాయో చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి, తగ్గేదే లేదండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు అందరూ ట్రై చేయండి. మన బాడీ వేడి చేసినప్పుడు కూడా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నప్పుడే మనకి ఈ మిల్క్ అనేది చిక్కదనం వస్తుందండి. చక్కగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నామంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం రసగుల్లా రెడీ అయిపోయింది. చూడండి, నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుందండి. సగ్గుబియ్యం బాల్స్ కూడా చాలా చక్కగా ఉడికించుకున్నామండి. పర్ఫెక్ట్గా కుదిరింది రెసిపీ అయితే. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. పిల్లలైతే ఇట్టే తినేస్తారండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.